నమస్తే, వెల్కమ్ టు లియనస్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా ఒక్కొక్క దాన్ని నెరవేరుస్తూ వస్తున్న విషయం మనకి తెలిసిందే. కానీ హామీలు అమలవ్వట్లేదు అన్నట్టు వైసీపీ ఇప్పటివరకు ప్రచారం చేసింది. కానీ అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందనం కూడా అమలు కాబోతున్నాయి అని చెప్పి చంద్రబాబు గారు నిన్న చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు వైసీపీ ఎలా స్పందిస్తుంది, మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన నవరత్నాలను ఆయన ఎప్పటి నుంచి అమలు చేయడం జరిగింది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మగవారిని, మన వీక్షకులు కూడా. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర నుంచి కూడా అసెంబ్లీలో మనం చూసాం, ఒక్కొక్క శాఖ మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసి రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది అని చెప్పి చంద్రబాబు గారు స్వయంగా చెప్పడం. అయినా కూడాను ఆయన హామీలు ఇచ్చారు కాబట్టి పెన్షన్ ఒక్కసారిగా పెంచివ్వడం మనం చూసాము. అలాగే ఒక్కొక్క హామీని ఆర్థిక పరిస్థితిని బట్టి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే దీపం పథకం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏవైతే 1-2 ఇవ్వలేదో ఇప్పటి వరకు వాటి మీద వైసీపీ చాలా ప్రచారాలే చేసింది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మనం చూసాము, అమ్మ ఒడి అని చెప్పి, రైతు బంధు అని చెప్పి. సో ఆయన మరి నవరత్నాలను ఎప్పటి నుంచి ఇచ్చారు, అలాగే అప్పట్లో కూడా రైతులకు అన్యాయం జరిగింది అని చెప్పి కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేశారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తుంది, రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఇప్పుడు నవరత్నాలని ఆయన చెప్పాడు, కానీ ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పిన మాట ఆయన వచ్చిన నెలలోనే జరగాలి కదా. 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ అప్పటికి ఆయన మాట మడమ 2 తిప్పాడు. అట్లా ఆయన కూడా ఇవన్నీ కూడా మొదలు పెట్టడానికి కూడా సంవత్సరం కూడా పట్టింది. కొన్ని పథకాల్లో 2 సంవత్సరాలు కూడా పట్టిన సందర్భం ఉంది. విడతల వారీగా ఇచ్చాడు. 1000 రూపాయలు పెంచుతానన్నది 5 సంవత్సరాలకు పెంచాడు. వీళ్ళు 1000 రూపాయలు పెంచుతామన్నది హామీ ఇచ్చిన 2 నెలల ముందు నుంచి కూడా పెంచారు. ఎలక్షన్ కన్నా 2 నెలల ముందుతో సహా 3000 పెంచి మరీ ఇచ్చేశారు ఫస్ట్ కిస్తీలోనే. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అన్నదాత సుఖీభవ ఈ నెలలోనే అమలు చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఈ నెలలో మహానాడు కూడా జరగబోతుంది. 27, 28, 29 తేదీల్లో కడప జిల్లాలోనే జరుగుతుంది. అందులో ఏది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే చెయ్యాలి, రాయలసీమ ప్రజలకి తెలుగుదేశం ఎంత ఆత్మీయమైన పార్టీయో చూపించాలనే అక్కడే పెట్టారు ఈ కార్యక్రమం. రెండోది పిల్లల స్కూల్కి సంబంధించిన తల్లికి వందన కార్యక్రమం కూడా ఫస్ట్ ఏమనుకున్నారంటే స్కూళ్ళు ఓపెన్ అవగానే ఇస్తామన్నారు. ఇప్పుడు అది కూడా కొంచెం ముందుకు జరిపి స్కూళ్ళు ఓపెన్ అయ్యే నాటికే తల్లికి వందన కార్యక్రమం కూడా అయిపోతుంది. దీన్ని బట్టి ఏమైంది, ఇప్పుడు దీపం పథకం అమలైపోయింది. తర్వాత అన్నదాత సుఖీభవ ఈ నెలలో అవుతుంది. తర్వాత స్కూల్ కన్నా ముందు తల్లికి వందనం అయిపోతుంది. మెగా ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఆర్టీసీకి బస్సుల్లోది అదొక్కటి మిగులుతుంది, ఫ్రీ బస్ మిగులుతుంది. అట్లా ఒక్కొక్క కార్యక్రమం అన్నీ చేసుకుంటూ వచ్చారు. అన్నిటికన్నా మించి ఇవాళ అసలు అమరావతిని పట్టాలెక్కిస్తాం అనేది గొప్ప విషయం. ఇవన్నీ అమలు చేసుకోవటానికి ప్రయత్నిస్తూనే వీటన్నిటికన్నా మించిన కార్యక్రమం ఏంటంటే ఆంధ్రుల ఆత్మగౌరవమైన రాజధాని లేకుండా ఏర్పడిన ఆ లోటును పోడ్చడానికి ఇవాళ పన్నులు కూడా మొదలుపెట్టేశారు. నిన్న ప్రధాని వచ్చే పునఃశంకుస్థాపన అని ఒక ప్రజల దృష్టిని తీసుకురావడానికి ప్రధానమంత్రి గారు తీసుకొచ్చారు. కానీ అప్పటికే కార్యక్రమాలన్నీ కూడా ప్రాక్టికల్గా కార్యక్షేత్రంలో వర్కర్స్ వచ్చారు, మెటీరియల్లు మెన్ను అన్నీ దిగారు, పనులు జరుగుతున్నాయి. అది ఇంకా గొప్ప కార్యక్రమం. రెండోది పోలవరాన్ని సైలెంట్గా నిధులు తీసుకొచ్చేయటం జరుగుతుంది, పూర్తి చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చేశారు. అలా అన్ని కార్యక్రమాలు. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 18వ తేదీ లోపల రాష్ట్ర స్థాయి కమిటీలు పార్టీకి సంబంధించినంత వరకు వేస్తున్నారు. తర్వాత నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకి కదులుతానే ఉన్నాయి. అట్లా వాటిని కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏఎంసీ అంటే మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, తర్వాత మెజార్టీ కార్పొరేషన్లకి చైర్మన్లని, డైరెక్టర్లను వేశారు. తర్వాత మిగిలిన నామినేటెడ్ పోస్టులు కూడా త్వరగానే పూర్తి చేస్తాం. అయితే ఏంటంటే ఇది సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని సమన్యాయం అమలుకి అందరికీ అందేలాగా చూస్తున్నారు. ఏదో ఒక మాస్గా వేసేయటం కాదు, డిక్లరేషన్ లాగా ఎవరెవరికి ఏ ప్రాంతాల్లో ఏ సామాజిక వర్గాలకి ఏ వ్యక్తులకి ఇవ్వాలి, తర్వాత కూడా ఇవి ఇలాగా కొనసాగిస్తాము. ఈ నామినేటెడ్ పోస్టులు అనేది ఒక్కసారి అయిపోయే పరిస్థితి కూడా ఉండదు, క్రమేపీ పూర్తి చేసుకొస్తామని కూడా చెప్పాడు. ఇప్పటికి అందరినీ సమన్యాయం చేస్తూ తర్వాత 16,437 మెగా డిఎస్సి కూడా ఇచ్చేశారు. తర్వాత దీపం కింద 3
సిలిండర్లు కూడా అందేసినాయి అని చెప్తున్నాడు. తర్వాత 27ని పని పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు పోలవరం. అదొకటి చాలా గొప్ప విషయం. పోలవరము అమరావతి కనుక జరిగినంటే 2 లైఫ్ లైన్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దొరికినట్టే. చాలా అంటే అసలు ఊహించని అచీవ్మెంటు అది. అంబటి రాంబాబు కిందసారి ఇరిగేషన్ మంత్రిగా ఉండి అసలు అది ఎప్పుడు అవుద్దో కూడా నేను చెప్పలేను, అంటే కొన్ని 100 ఏళ్ళు పట్టొచ్చేమో అన్నట్టు చెప్పాడు. అప్పుడు కూడా అవుద్దో లేదో కూడా తెలియదంట ఆయనకి. అయితే సార్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ప్రభుత్వం 11 నెలలు అవుతుంది, కానీ రైతులను మోసం చేస్తున్నారు, అలాగే తల్లులను మోసం చేస్తున్నారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తూ వస్తుంది. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా రైతు బంధు ఇచ్చారు, అలాగే అమ్మఒడి కూడా ఉంది. మరి ఆయన కూడా నవరత్నాలు అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ నవరత్నాల హామీలను ఆయన అమలు చేయడానికి ఎంత టైం పట్టింది? అప్పుడు ఏ టైంలో అమలు చేశారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేయడానికి ఎంత టైం పట్టింది? ఒక్క లిట్మస్ టెస్ట్ చేద్దామా, ఒక్కటే, మిగిలిన అన్ని అక్కర్లా. ఆయన 1000 రూపాయల పెన్షన్ కూడా నవరత్నాల్లో ఒకటే. నవరత్నాల్లో ఒకటి. ఆ 1000 రూపాయలు ఎప్పుడు ఆయన దిగి వెళ్ళిపోయే 2 నెలల ముందు 1000 రూపాయలు అందినాయి. చివరి ఒక మధ్యలో 1 సంవత్సరం ఇవ్వను కూడా ఇవ్వాల. అంటే ప్రజలకు వాళ్ళు ఇచ్చింది 5 ఏళ్లలో పెడతామని ఇవ్వలేదు 1000 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ఇచ్చారు, 1000 రూపాయలు నెలకి పెంచుతున్నామని. అది కూడా వెంటనే అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మాడడం 2 తిరిగి 250 రూపాయలకి తగ్గిపోయింది. 250 రూపాయల చొప్పున కిస్తీల చొప్పున పెంచుతామంటే వెళ్ళాడు. అదే అట్లాగే మద్యం అమలు విషయంలో చెప్పాడు, నేను మద్యాన్ని పూర్తిగా నిషేధం చేస్తానని. ఏం చేశాడు? మద్యం ఆయన దిగే నాటికి పీక్స్కి వెళ్ళిపోయింది. అంటే బెల్ట్ షాపులు ఊరూరా ఇంటింటా మద్యం సప్లై చేశాడు. అది కూడా నాసిరకం మద్యం సప్లై చేశాడు, ఎక్కువ రేటు తీసుకున్నాడు. ఆ రకంగా ప్రజల్ని దోపిడీ చేయడానికి పనికొచ్చింది. కానీ నవరత్నాలు, ఈయన 20 రత్నాలు దోసుకున్నాడు జనం నుంచి, నవరత్నాలు ఇచ్చాడని చెప్తున్నాడు. నవరత్నాల కన్నా 20 రత్నాలు అది జనమే చెప్పారు. నువ్వు మా దగ్గర దోసుకున్నది తాటాకు, నువ్వు ఇచ్చింది ఏతాకు అని. అందుకే మేము కిందసారి నిన్ను నమ్మి 151 సీట్లు ఇచ్చాము, నీకు ఈసారి 151 కాదు 11 సీట్లు చాలు నీకని సరిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్న శాస్త్రలో కనుక కొనసాగిస్తే ఈసారి ఆ 11 కూడా వద్దు, అసలు నీ పార్టీ వద్దు, నువ్వు వద్దు, ఆంధ్రప్రదేశ్లో నువ్వు అసలు మాకు కనపడొద్దనే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే ఆయన అనుయాయులు అదే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన అది ఖండించట్లా ఇవాళకి కూడా. ఆ రోజు వంశీ అసెంబ్లీలో మాట్లాడిని ఖండించలేదు, కొడాలి నాని బూతులు మాట్లాడిని, బోరుగడ్డ అనిలి మాట్లాడిని ఖండించలేదు, రోజా మాట్లాడిని ఖండించలేదు, అతను సినిమా యాక్టర్ అతను పోసాని కృష్ణమురళి మాట్లాడిని ఖండించలేదు. తర్వాత ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకునే ఈ పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఇవాళ ఇలాంటి అవాకులు చవాకులు ఇంకా కనుక పేలుతుంటే, నిన్న ప్రధానమంత్రి పునఃప్రారంభ శంకుస్థాపనకు వస్తే ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ప్రజలు సొంత ఇంట్లో పెళ్లికి వచ్చినట్టుగా వచ్చారు. ఇది మన రాష్ట్రానికి జరుగుతున్న పెద్ద శోభాయమానమైన కార్యక్రమం, మనందరికీ సంబంధించిందని. నువ్వు ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నావు, నీకు ప్రతిపక్ష హోదా లేనంత మాత్రాన వచ్చిన నష్టమే ఉంది. ఆహ్వానం కూడా ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే నువ్వు లేవు, నీ పిఏకి ఇచ్చి వచ్చారు. రావాలి కదా, వస్తే ఆయన విలువ పెరిగేది. ఇవాళకి కూడా ఆయన ఎట్లా వెళ్ళాలి అనేది కూడా ఆయనకి తెలియట్లేదు. ప్రజల కార్యక్రమానికి ఒక శ్రీరామనవమి జరుగుతూ ఉంటుంది, భద్రాద్రిలో జరుగుతుంది, అక్కడ ఒంటిమిట్టలో జరుగుతుంది. ఈ 2 రాష్ట్రాల్లో ఎంతమంది ప్రజలు వెళ్తారా? దేవుడి పెళ్ళని ఆహ్వానం ఇస్తున్నారా? రాముడు ఏమైనా వచ్చేళ్ళని ఆహ్వానించాడా? లేకపోతే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ భక్తులందరిని ఆహ్వానించినా? రాష్ట్రానికి సంబంధించిన అట్లాగే దేవుడి పెళ్ళిలాగా అది రాష్ట్రానికి సంబంధించిన పెద్ద శుభ కార్యక్రమం. ఆ కార్యక్రమానికి వెళ్లకుండా, నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా, ఇంకా నాకేదో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని కళ్ళగంట కూర్చుంటే నీకు ఎవరు తీసుకొచ్చిస్తారు ప్రతిపక్ష నాయకుడు హోదా? ఇప్పుడు నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు, ఇంట్లో కూర్చుని బైబిల్ చదువుతున్నావు, మరి ఆ క్రైస్తవైనా ఇవ్వాలంటే నువ్వు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ఇప్పుడు నువ్వు కొంత 4 అడుగులు ముందేస్తే క్రైస్తవు ఇంకొక 10 అడుగులు ముందుకేసుకొస్తాడు. నువ్వేమో 4 గదుల మధ్యలోనే కూర్చుంటున్నావు. అయ్యే అట్లా ఆయన చెప్పాడు కదా నవరత్నాలని. ఆయన నవరత్నాలు 5 ఏళ్ళకు కూడా చివరి నాటికి ఇవ్వగలిగాడు. అది మరి ఇవాళ 10వ నెల అయ్యేటప్పటికే ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ అమలవుతున్నాయి కదా. ఒక్క కార్యక్రమం ఆర్టీసీ బస్సులకు సంబంధించి అది కూడా వర్కౌట్ చేసి దాని ఫార్మాలిటీస్ ఎలా ఉంటుంది అనేది ఇస్తారు. ఈ 5 ఇచ్చిన వాళ్ళు ఆ రోజు ఇవ్వలేరు అనేది ఎందుకు ఉంటుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అల్లరి చేయడానికి కూడా ఏం మిగలలేక ఎవరిని నిందిస్తాడు? ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకున్నారు. అన్నిటికీ మించి అసలు రాజధానిని ఆయన అంత పడక వేయించిన రాజధానిని మళ్ళీ వాళ్ళ
పునఃప్రారంభం చేశారు. అది ప్రజలకు బోనస్సే కదా. ఆయన ఏమి ఇంత స్పీడ్గా చేస్తారని ఎవరు ఊహించలే, ఆర్థిక మేధావులు కూడా ఊహించలే. ఎందుకంటే ఆర్థికంగా వెసులుబాటు అవ్వదు, ఆయన చెయ్యి తిరగదు, ఇవన్నీ ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత నిధులు ఉండవనుకున్నాడు. కానీ ఆయనకున్న పరపతిని ఉపయోగించి, కేంద్ర పరపతిని ఉపయోగించి అంతర్జాతీయ స్థాయిలో మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానివ్వండి, తర్వాత నబార్డ్ గురించి, వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకుని వచ్చి కార్యక్రమాలన్నీ మొదలుపెట్టేశారు కదా. అట్లాగే పోలవరాన్ని కూడా డేట్ ఫిక్స్ చేశారు. అదే రాంబాబు టైంలో ఇక అది జీవితంలో మీరు మర్చిపోండి అన్నట్టు చెప్పాడు పోలవరాన్ని. అది నాకు డిజైన్లే అర్థం కావట్లేదు అన్నాడు. ఆయన ఏమైనా ఇంజనీర్ డిజైన్లు చూసి చేయటానికి? పోలవరం అథారిటీ ఉంది, వాళ్ళు చూస్తారు, నువ్వు నిధులు సమకూరిస్తే చాలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కార్యక్రమాలతో పాటు ఈ సూపర్ 6 కూడా అమలు చేస్తున్నాడు. ఇంకా విమర్శిస్తానికి కూడా ఎవరికి కూడా ఆయన స్కోప్ ఇవ్వటం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.